అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సాహం, ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూర్, ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగా చూసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటాను. మరొకసారి అనంతపురం ప్రజలను కోరుతా ఉన్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తెలుగుదేశంకి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కోటి ప్రసాద్ అన్న గారి నాయకత్వం. వర్గం నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నామినేషన్ కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా కొనసాగింది. ఈరోజు అనంతపురం ప్రజలందరూ కూడా పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు. ఇది ఒక శుభ సూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మూడోసారి రావాలన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా ఈ యొక్క అనంతపురం ప్రజలు ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క అది కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు నామినేషన్ వేయడం జరిగింది. అన్నగారి నామినేషన్కు 50 వార్డుల్లో కూడా ప్రజలు తరలి వచ్చి 50,000కు పైగా జనాలు తరలి వచ్చారు. ఆయనకు ప్రజలందరి మద్దతు ఉంది. కానీ ఈ రోజు చూస్తుంటే, ఈ జనవాహిని చూస్తుంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాదు, రేపు ప్రొద్దున టీడీపీ సైకిల్ గుర్తు మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి ఇది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేను అందరికీ వినతించుకుంటున్నాను. ఈ జగన్ పాలనలో మనం ఎన్నో అరాచకాలను ప్రతినిత్యము చూస్తున్నాము. ఈ అరాచకాలను అరికట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనుకుంటే మనము వైఎస్ఆర్ని ఓడించి టీడీపీ సైకిల్ గుర్తుకు వేసి మన వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అంబికా సత్యనారాయణ అన్నగారిని కూడా మనము లక్ష్మీనారాయణ అన్నగారిని కూడా మన ఓట్లు వేసి ఆయన కూడా గెలిపించి ఎంపీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఇద్దరికి అఖండమైన మెజార్టీతో మనం గెలిపించి వాళ్ళను మనం అనంతపురానికి తీసుకొని వస్తే అభివృద్ధి ఏమి అనేది వాళ్ళిద్దరు చూపిస్తారు. జగన్ అనే వాళ్లకు కనువిప్పు కలుగుతుంది అని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.